ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ దాడులు చేసింది. పాక్టికా ప్రావిన్స్లో పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. 3 ఆఫ్ఘన్ క్రికెటర్లు సహా 10 మంది మృతి చెందారు. పాక్ శ్రీలంకతో ట్రై సిరీస్ ఆడేందుకు వెళుతుండగా ఈ దాడి జరిగింది. క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరూన్ మృతి చెందారు. పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ కలిసి ట్రై సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ 3 జట్లు టీ20 సిరీస్ ఆడేలా ఐసీసీ ప్లాన్ చేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లోనే 8 మంది ఆఫ్ఘన్ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ వైమానిక దాడిపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రాబోయే ట్రై సిరీస్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లుగా అధికారికంగా వెల్లడించింది. పాకిస్తాన్ ప్రభుత్వం జరిపిన ఈ దాడి కిరాతకమైన చర్య అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపింది. బలిదానం చేసిన తమ ఆటగాళ్లకు గౌరవంగా ఈ టోర్నీలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్ బోర్డు పేర్కొంది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీకి లేఖ రాసి ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగిన సందర్భంలో ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని కోరాడు. ప్రస్తుతం ఐసీసీ, పీసీబీలు ఈ విషయమై ఆలోచనలు ప్రారంభించాయి. సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్ స్థానంలో ఏ జట్టు పాల్గొంటుందో త్వరలో స్పష్టత రానుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వల్ల ఇటీవలే ఓ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ ఆ ఒప్పందం అమల్లో ఉండగానే పాకిస్తాన్ వైమానిక దాడులతో పరిస్థితి మళ్లీ చెలరేగింది. ఈ హింసాత్మక ఘటన తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటన తర్వాత చోటు చేసుకోవడం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పాకిస్తాన్ మరోసారి ఆఫ్ఘనిస్తాన్ పైన వైమానిక దాడులకు పాల్పడింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు మధ్య వద్ద ఉన్నటువంటి ఉర్గున్ అనేటువంటి ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ కు సంబంధించినటువంటి 3 క్రికెటర్లు చనిపోగా మరో 5 మంది సివిలియన్స్ చనిపోయారు. సో మొత్తం దాదాపు 8 నుంచి 10 మంది వరకు చనిపోయారు. సో యుద్ధ సంబంధించినటువంటి విధానాలను ఉల్లంఘిస్తూ సివిలియన్ ఏరియాస్ అంటే పౌరులు, జనాలు నివసించేటువంటి ప్రాంతాలపైన పాకిస్తాన్ వైమానిక దాడులు చేస్తుంది. సో దీన్ని ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా పరిగణించింది. ఇదివరకే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు వివాదం పైన దోహాలో చర్చలు జరుగుతున్నాయి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య. సో ఆ చర్చలు పూర్తయ్యేంత వరకు కూడా కాల్పుల విరమణ పాటించాలని ఇటు సౌదీ అరేబియా, ఈ ఇస్లామిక్ దేశాలని కూడా 2 దేశాలను కోరాయి. సో ఆ కోరినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సీజ్ ఫైర్ ప్రకటించాయి. కానీ అకస్మాత్తుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన వైమానిక దాడులను ప్రారంభించింది. ఏకంగా జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో దాడులకు దిగడంతో అక్కడ క్రికెట్ ఆడి తిరిగి తమ స్వస్థలాలకు ఉర్గున్ అనేటువంటి ప్రాంతంలో స్వస్థలాలకు వస్తున్నటువంటి 3 క్రికెటర్ల పైన అలాగే ఇతర సివిలియన్స్ పైన కూడా వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు చనిపోయినటువంటి క్రికెటర్ల పేర్లు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి దేశవాళీ క్రికెటర్లు వీరు ఆడుతున్నారు. సో వీరి పేరు వీరికి సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి వెల్లడించింది. ఈ దేశవాళీ క్రికెటర్ల మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ అలాగే దీనికి నిరసన ప్రకటిస్తూ పాకిస్తాన్ చేస్తున్నటువంటి వైమానిక దాడులకు నిరసన ప్రకటిస్తూ పాకిస్తాన్ తో ఆడేటువంటి ట్రై సిరీస్ ను కూడా రద్దు చేసుకుంది. సో ఆ విషయాన్ని కూడా ఇప్పటికే ఐసీసీకి వెల్లడించింది. మొత్తానికి ఈ వైమానిక దాడుల్లో చనిపోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ దేశవాళీ క్రికెటర్లు హరూన్, కబీర్ అగా, సిబాతుల్లా, సో ఈ 3 మృతికి సంతాప సూచకంగా వారి యొక్క మృతికి ఈ పాకిస్తాన్ కారణమైనటువంటి నేపథ్యంలో ఈ ట్రై సిరీస్ నుంచి తొలగుతున్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. సో మొత్తానికి పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవడం లేదు. ఒకవైపు మొన్నటి వరకు ఇటు ఇండియా పైన సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణాన్ని సృష్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు తాజాగా మరొక పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా సరిహద్దు వివాదాన్ని సృష్టించి ఏకంగా ప్రజల ప్రాణాలు తీసే విధంగా సామాన్య పౌరుల పైన, సామాన్య ప్రజలు నివసించేటువంటి ఊళ్ళ పైన వైమానిక దాడులు నిర్వహిస్తుంది. సో ఖచ్చితంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దూకుడును, దొంగ వైఖరినన్ని మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. రైట్ వెంకటేష్.